ఉద్యోగుల జీతాలే 98% అయిపోతున్నాయని చంద్రబాబు గారు చెప్పిన దాన్ని ఉద్యోగ సంఘాల జేఏసీ తీవ్రంగా తప్పుపట్టింది. 35% అవుతుంది, కానీ మీరు తీసుకొచ్చి మొత్తం మానెత్తినేస్తున్నారు, మమ్మల్ని అబాస్పాలు చేస్తున్నారు, మాకు రావాల్సిన బెనిఫిట్స్ గురించి అడుగుతుంటే మమ్మల్ని ఈ విధంగా బద్నాం చేస్తున్నారంటూ ఏదైతే 15వ తారీఖుకి డెడ్ లైన్ ఇచ్చారు, ఆ తర్వాత ఉద్యమాన్ని ప్రకటించారు. ఉద్యోగుల హామీల మీద సానుకూల నిర్ణయాలు ప్రకటించాలి, పీఆర్సీ, డిఏ, ఐఆర్ల మీద ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోంది, చంద్రబాబు శ్వేతపత్రంలో అన్ని తప్పుడు లెక్కలే, జీతాల ఖర్చు 37%, అయితే 98% అంటే దుష్ప్రచారం, మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరిగి 17 రోజులైన నిర్ణయాలు లేవు అంటూ ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఆయన ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే కనుక ఆటోమేటిక్గా ఆయన్ని పక్కన పెట్టిస్తారు. ఇకపోతే ఉద్యోగులను ప్రభుత్వం వంచిస్తోంది అంటూ రాష్ట్ర బడ్జెట్లో అధిక శాతం జీతాలకి సరిపోతుందన్న దారుణం, అవాస్తవాలు ప్రచారం చేయడం మానుకోవాలి, ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ ధ్వజం, పీఆర్సీ నియమించాలి, బకాయిలు చెల్లించాలని డిమాండ్, ఇద్దరు కూడా నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ హైలైట్ చేశారు.